మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే హం. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లి గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఒకే ఊరు ఒకే వినాయకుడు. అంటే ఎక్కువ వినాయకులను పెట్టడం వల్ల కూడా చెరువులు కలుషితమవుతాయని కూడా వీళ్ళు ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి, ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన పూజా విధానాలు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే హోమాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఇక్కడ మా యొక్క గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం చాలా భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క ప్రకృతికి అనుగుణంగా మా యొక్క గ్రామస్తులు వీళ్ళ తండ్రుల తరం నుంచి ఇప్పుడు ఈ పిల్లల వరకు కూడా చాలా భక్తిగా ప్రత్యేకమైన శ్రద్ధగా ఈ యొక్క వినాయక నవరాత్రులు నిర్వహించుకుంటారు. మరి అందులో భాగంగా వాళ్ళు ఈ యొక్క 9 రోజులు కూడా విఘ్నేశ్వరుని యొక్క సేవలో లీనమై ఇక్కడ దొరికేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి చెట్లు ఆకులు మరి మొదలగు వాడుతూ మరి ఆ యొక్క స్వామిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకొని ఆ రకంగా తిరిగి ఆ యొక్క స్వామిని 10వ రోజు నాడు మళ్ళీ నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. మరి 10 రోజులు కులమతాలకు అతీతంగా వీళ్ళంతా కలిసి అతి భక్తిగా శ్రద్ధగా వేరే విషయాలు పక్కకు పెట్టేసి గణపతి సేవలో మాత్రమే పాల్గొని పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి. సహితంగా అంటే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ పిల్లలతో పాటుగా పూజలోకి రావడం, అయ్యగారు చేసేటువంటి పూజలో పూర్తిగా పాల్గొనడం, ఈ విధంగా ఉదయం సాయంత్రం మరి ఒకరు ఒకే పూట భోజనం చేయడం, ఆ విధంగా సాయంత్రం అందరూ కలిసి స్వామివారి దగ్గర భజన కార్యక్రమాన్ని రాత్రి ఏర్పాటు చేయడం, తిరిగి మళ్ళీ ప్రొద్దున పూజ చేయడం, ఈ రకంగా 10 రోజులు కూడా వాళ్ళు ఇక్కడ భక్తిగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయిస్తూ మరి కలియుగంలో మహిమ కలిగినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతున్నారు, భక్తిగా పూజ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏదో ఒక రోజు నాడు అందరికి అనుకూలమైన రోజు నాడు ఈ విధంగా హోమం పెట్టుకుంటారు. ఈ హోమంలో నవగ్రహ హోమం, గణపతి హోమం, గౌరీ హోమం, ఆ ప్రకారంగా అపమృత్యు హోమం చేసి ఆ యొక్క స్వామికి సమర్పిస్తారు. ఇలాంటి పూజలు మరి ఇంకా కూడా ముందు ముందు చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఎల్లవేళలా కూడా వాళ్ళ పిల్లా పాపలతో వాళ్ళ యొక్క పాడి పంటలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మా ద్వారా మేము ప్రార్థిస్తూ మీ యొక్క సుమన్తి వాళ్ళకి శుభాకాంక్షలు, అదేవిధంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా విలేజ్లో ఫస్ట్ భక్తికి ప్రిఫరెన్స్ ఏంటంటే కలశం దగ్గర నుంచి వెళ్ళి స్వామివారి తొండం దగ్గర వరకు కూడా ఈ పత్రి, మారేడు పత్రి కానీ లేకపోతే గరిక కానీ ప్లస్ దానికి స్వామివారికి సంబంధించిన ఏ పత్రి అయినా సరే లాస్ట్ వరకు ఆడికి తొండం దగ్గరికి అందాల్సిందే. ఆ రకంగా మా విలేజ్లో భక్తి అనేది ఉంటుంది. ప్లస్ అందరం కూడా కలిసికట్టుగా మేము చేసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే మా విలేజ్లో కులమతాలకు అతీతంగా మా విలేజ్లో ఒక్కళ్ళే ముస్లిం అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు కూడా దీనికి చందా చేయడం జరిగింది. అలాంటిది మా విలేజ్లో ఉంటుంది. దానికి గాను అందరూ మా భక్తులందరూ కూడా చాలా సహకరిస్తారు. మాకు చాలా బాగుంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన మహిళా భక్తురాలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ పూజా విధానం మీకు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ వినాయకుడిని? దీనికోసం చెప్పండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పెడుతున్నాము. మా ఈ దర్గపల్లె మండలం వాళ్ళం, గ్రామం వాళ్ళం మంచిగా చేసుకుంటాం పూజలు. మాది నంగునూరు మండలము. మాకు ఈసారి బాగా చాలా సంతోషం ఉంది. మస్తు చెరువులు, కుంటలు అన్ని నిండినాయి. ప్రతి సంవత్సరం అందరము మంచిగా ఇలాగనే చేసుకుంటామని కోరుచున్నాం. పూజా విధానం కానీ మీరు జరుపుకున్న నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏమేమి చేస్తున్నారు? జై బోలో విఘ్నేష్ మహారాజ్కి. అయితే మా దర్గాపల్లి గ్రామం నంగనూరు మండలం సిద్దిపేట డిస్టిక్లో మా గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం మేము ఊహ తెలిసిన కానుంచి ఈ గణేష్ను ఉత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఎప్పుడు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యుడు గ్రామ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు వచ్చి ఇక్కడ ఈ పూజలో పాల్గొంటారు. ఎవరికి వీలు వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మరొకటి ఏంటంటే ప్రతిసారి గణపతి దగ్గర ఒక హోమం కాల్స్తాము, అన్నదానం చేస్తాము. ప్రతి సంవత్సరము 8 రోజుల నుంచి ప్రతిసారి సాయంత్రము పొద్దున పూజలు చేసుకుంటాం. మనం పంతులు గారు ఏ విధంగా మాకు డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ ప్రకారం మేము పూజలు చేసుకుంటూ పోతున్నాము. ఇప్పటికైతే మేము ఈ గణపతి ఉత్సవాలు జరిపినప్పటి నుంచి మా పల్లెటూరు అయినా కానీ మాకు ఒక పట్టణం లాగా ఫీల్ అయ్యి మేము మంచి దేవునిది భక్తితో అందరము గ్రామ ప్రజలందరము కోరుకొని మంచి పూజలు చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏ కులమనక కూడా అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటారు.
మళ్ళీ ఇవాళ ఈ యజ్ఞంతో పాటు ఇవాళ అన్నదాన కార్యక్రమం ఉంది. సాయంత్రం 5 గంటలకు అందరు మా విలేజ్ వాళ్ళందరూ వచ్చి భోంచేసి మంచిగా హాయిగా దేవుని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. మా దర్గపల్లి గ్రామంలో గణపతిని పెట్టుకున్నాం. మంచిగా కాలం అయింది, సంతోషపడుతున్నాం. అందరం మంచిగా క్షేమంగా ఉండాలి. సంవత్సరం దాకా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క దర్గపల్లి గ్రామస్తుల విషయానికి వస్తే భిన్నత్వంలో ఏకత్వం లాగా, అంటే అందరు కలిసికట్టుగా ఒకే ఊరు ఒకే వినాయకుడు. నిజంగా చాలా మంచి మెసేజ్ సమాజానికి అయితే ఇచ్చారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.